వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. జనసేన నేత కిరణ్ రాయల్పై వివాదం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కిరణ్ రాయల్ తన వద్ద ₹1,20,00,000 అప్పు తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు. నగలు తాకట్టు పెట్టి డబ్బులు సమకూర్చానన్న ఆమె ఇప్పుడు అప్పు తీర్చమని అడిగితే తన పిల్లల్ని చంపుతానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. కిరణ్ రాయల్పై వస్తున్న అభియోగాలపై హైకమాండ్ స్పందించింది. ఈ ఉదంతంపై సమగ్ర విచారణ జరపాలని అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశించారని, అప్పటి వరకు కిరణ్ రాయల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ ఆదేశించింది. కాగా కిరణ్ రాయల్పై ఆరోపణలు చేసిన మహిళను రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మహిళ అరెస్ట్ వెనుక కూటమి సర్కారు ప్రమేయం ఉందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కిరణ్ రాయల్ను కాపాడేందుకే ఆమెను అరెస్ట్ చేయించారనే వాదన వినిపిస్తుంది. ఇంతకు జనసేన నేతలు ఏం చేస్తున్నారు? మన జానీ మాస్టర్, ఇప్పుడు కిరణ్ రాయల్, ఇలా రోజుకో నేత మహిళల విషయంలో వివాదాల్లో ఇరుక్కోవడం యాదృచ్ఛికమేనా? అధికారంలో భాగంగా ఉన్నామనే ధైర్యంతోనే ఇదంతా చేస్తున్నారా? కిరణ్ రాయల్ను కాపాడేందుకే మహిళను అరెస్ట్ చేశారా? ఇదే అంశం గురించి వాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు ఓట్ల సురేందర్ నాయుడు గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్, అలాగే బోట్ల రామారావు గారు, వైసీపీ లీడర్, అలాగే వీరశేఖరరావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే రామకృష్ణ నల్లల్ గారు, జనసేన సెక్రటరీ మనతో ఉన్నారు. ముందుగా వీరశేఖర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్, జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయపై వచ్చిన ఆరోపణలు ఎలా చూడాలి? అలాగే ఆరోపణలు చేసిన లక్ష్మి అనే మహిళను కూడా రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, అలాగే ఈ డిబేట్లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు ఏవైతే మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారని, లేకపోతే మహిళలు పైన వాళ్ళు ఏదో కేసులు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా కేవలం దాంట్లో ఎప్పుడో జరిగిన పూర్విని, అంటే ప్రస్తుతం జరిగినాయి కాదు, ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఎన్నాళ్ళలో వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు రావటం వెనక ఈ యొక్క రాజకీయ ఉద్దేశం, దురుద్దేశం, వీళ్ళ రాజకీయంగా వీళ్ళని అనగదొక్కడానికి ప్రయత్నిస్తారనేది మనందరికి కనిపిస్తున్న విషయం. దానికి కానీ ఇట్లాంటి ఎవరైనా సరే చట్టబద్ధంగా, చట్టం ప్రకారం ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించాల్సిందే. కిరణ్ రాయల్ చేసినా, లేకపోతే ఇంకెవరు చేసినా, జానీ మాస్టర్ కానీ, ఇంకెవరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎవరు చేసినా కూడా చట్టబద్ధంగా వాళ్ళు చేసిన దానికి వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళని కోర్టులో వాళ్ళని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రతిపక్షాల మీద విరుచుకుపడటం, ప్రతిపక్షాలని టార్గెట్ చేయటం, ఇట్లాంటివి చేసినప్పుడు జానీ మాస్టర్ కన్నా ముందు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాగే కిరణ్ రాయల్ కన్నా ఇంకా ఎక్కువ చేసినాయి, ఇంకా ఎక్కువగా వచ్చినాయి. విజయసాయి రెడ్డి గారు కానివ్వండి, సజ్జల గారు కానివ్వండి, ఇంకా చాలా మంది ఉన్నారు, టీడీపీలో కూడా ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరివి బయటికి రాకుండా, ఎవరి మీద ఎటువంటి కేసులు లేకుండా ఇట్లా ఒక చిన్న చిన్న నాయకుల్ని, అంటే వర్తమాన నాయకులు అనుకుని చెప్పొచ్చు, ఇట్లాంటి వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయటం ఏంటంటే వీళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవటం, వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోవటం, వీళ్ళని నాకు తెలిసి రాజకీయంగా కొంచెం బెదిరించడమే అని చెప్పి అనుకోవచ్చు ఇట్లాంటి విషయాల్లో. కానీ ఎవరైనా సరే చట్టానికి అతీతులు కాదు. చట్టపరంగా ఎవరైనా తప్పు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళందరూ శిక్ష అనుభవించాల్సిందే. ఇది కోర్టులో తేలాల్సిన విషయమే, దాన్ని కాదు. కానీ వీరశేఖర్ గారు, ముఖ్యంగా ఆ మహిళ బయటకు వచ్చింది, కొన్ని వీడియోలు చూపించింది, ఇవన్నీ ఫేక్ కాదు కదా. అది ఎప్పుడో జరిగిపోయిందన్నా సరే, ఎప్పుడు జరిగినా అన్యాయం అన్యాయమే. అది ఎప్పటికి వచ్చినా దానికి న్యాయం జరగాల్సిందే. కానీ ఈ విషయంలో న్యాయం జరగాల్సిందే కదా. 100% న్యాయం జరగాల్సిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇన్నాళ్ళు ఆమె ఏం చేసింది? ఇన్నాళ్ళు ఇప్పుడు అతను ₹1,20,00,000 ఏమో మోసం చేశాడు అని చెప్పి అతని మీద చీటింగ్ కేసు ఏదో పెట్టినట్టు ఉంది. ఇంకా ఏదో ఇవన్నీ కూడా అతనితో కలిసే ఈమె ఇప్పటి వరకు కలిసే ఉంటుంది. కలిసే ఉంటూ ఇట్లా చేసినప్పుడు ఇప్పుడు సడన్ గా ఎందుకు ఈమెకి అతనితో కలిసి ఈ ప్రాబ్లం వచ్చింది అనేది, రాజకీయాల నుంచి ఎవరన్నా ప్రేరేపించారా అనేది గతంలో మనం చాలా చూసి ఉన్నాం. ఇట్లాంటి అసలు ఏమీ లేని కూడా ఉండొచ్చు. కాబట్టి నిరపరాధులను ఎవరైతే ఏమీ చేయకుండానే నింద మోసే వాళ్ళు ఉంటారు, అన్ని చేసి కూడా తప్పించుకునే వాళ్ళు కూడా ఇందులో ఉంటారు. కానీ
ఈ కిరణ్ రాయల్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ముందు వైసీపీలో ఉన్న లీడర్లు, టీడీపీలో ఉన్న చాలా మంది లీడర్లు ఉన్నారు, ఇంకా అనేక పార్టీల్లో చాలా మంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గారు మహిళలను వేధించారు అంటే ఖచ్చితంగా దానికి చట్ట ప్రకారం వాళ్ళు శిక్షణ పడాల్సిందే. కానీ ఇన్నాళ్ళు ఎందుకు బయటకు రాలేదు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అనే విషయం మీద వాళ్ళ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాము. కానీ ఈ కానీ వాస్తవానికి వీరశేఖర్ గారు మీరు చెప్తున్నట్టు ఎప్పుడో జరిగినప్పటికీ కూడా వాళ్ళకి సపోర్ట్ లేకపోవడం వలన బయటకు వచ్చి ఉండకపోవచ్చు. ఇప్పుడు నిజానికి ప్రతిపక్షం చేస్తుందని కిరణ్ రాయల్ మాట్లాడినప్పటికీ కూడా నిజంగా చేస్తుందేమో, కానీ ఏదైనా తప్పే కదా. 100% మీరు చెప్పింది కరెక్ట్. సపోర్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, పాజిటివ్ సపోర్ట్ ఉండొచ్చు. మీకెందుకు, మీకు ఈ అవకాశం ఉంది కాబట్టి మీరు కేసు అని చెప్పి చెప్పొచ్చు. అది చట్టం చూసుకోవాలంటాను నేను కాదంటలేదు. ఖచ్చితంగా చట్ట ప్రకారం ఎవరైతే తప్పు చేసి ఉంటారో వాళ్ళు శిక్షించబడాలి. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్, ఇప్పుడు సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే నెగిటివ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు ఇతనితో కలిసి ఉన్నారు, మీరు ఇతని మీద కేసు వేస్తే మీకు ఈ అవకాశం ఇస్తాం, లేకపోతే ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాం అని చెప్పి చెప్పుండొచ్చు. ఇట్లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఉండొచ్చు కదా. ఇప్పుడు పెద్ద మనిషి ఎవరు విజయసాయి రెడ్డి గారు, ఆయన మీద కేసు వేశారు. ఆయన రకరకాలుగా చెప్పారు. అప్పుడు వీళ్ళే చెప్పారు, మన వాళ్ళే చాలా మంది డిబేట్ లో చాలా టీవీల్లో కూడా చూపించారు. ఏదో పొలిటికల్ గా ఈయన ప్రెజర్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి ఇచ్చేసారని చెప్పి. ఆయనకు ఒక న్యాయం, ఈయనకు ఒక న్యాయం కాదు మనం అని చెప్పి మనం అంటలేదు. కానీ చట్ట ప్రకారం తప్పు చేస్తుంటే శిక్షకి అర్హులే ఎవరైనా. కానీ వీళ్ళని టార్గెట్ చేసి ప్రలోభాలకు గురయ్యి ఆ ప్రలోభం కోసం వాళ్ళ యొక్క లాభాపేక్ష కోసం వీళ్ళని టార్గెట్ చేయడం అనేది కూడా ఇట్లాంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు జరగటం అనేది దురదృష్టకరం. రంగంలో పాజిటివ్ పాలిటిక్స్ ఉండాలి, ప్రజలకు ఉపయోగపడే పనులు కార్యక్రమాలు రాజకీయ నాయకులు చేస్తా ఉండాలి. కానీ ఇట్లాంటి కార్యక్రమాల్లో ఇరుక్కోవటం అనేది వాళ్ళకు కూడా వాళ్ళ రాజకీయ జీవితానికి, వాళ్ళ భవిష్యత్తుకి, వాళ్ళు చేసిన కార్యక్రమాలకి, వాళ్ళ యొక్క ముందు భవిష్యత్తుకి ఇది ఆటంకం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎవరు ఇలాంటి కోరుకోరు అని చెప్పి నేను అనుకుంటా. రైట్, మనతో పాటు ఓట్ల సురేందర్ నాయుడు గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సురేందర్ నాయుడు గారు నమస్తే అండి. సార్, కిరణ్ రాయల్ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఆ అమ్మాయి కూడా తక్కువేం కాదు, ఆన్లైన్ మోసాలు చేసింది, లేకపోతే ఇంకా ఆమె మీద అనేక ఆరోపణలు, చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి, ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎలా చూడాలి? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా స్వతంత్ర న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇది విజయ్ గారు ఈ ఈ డిబేట్ ఇది మాట్లాడాలా రావడం, ఇది చర్చించడమే నా దృష్టిలో దురదృష్టకరం. ఎందుకు అంటున్నాను అంటే, ఇది యాక్చువల్లీ కిరణ్ కానీ లక్ష్మికి కానీ, ఆ అమ్మాయి పేరు లక్ష్మి, కిరణ్, వాళ్ళిద్దరికీ కూడా ఎప్పటి నుండో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తిగత జీవితం. దీంట్లో దాదాపు మనకి ఈ రోజు నిన్న మొన్న వచ్చింది కాదు. వాళ్ళకి ఎప్పటి నుండో వాళ్ళ కలిసి జీవించారు, కలిసి కొన్ని సంవత్సరాల పాటు జీవితాన్ని గడిపారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో పొరపచ్చాలు వచ్చాయి. పొరపచ్చాలు వచ్చిన తర్వాత ఆ పొరపచ్చాలని వాళ్ళు మూడో కంటికి తెలియకుండా సురేందర్ నాయుడు గారు, ప్రధానంగా కిరణ్ రాయల్ వీడియోలు, ఆడియోలు అయితే బయటకు వచ్చాయి, అయితే ప్రత్యక్షంగా సాక్ష్యాలుగా అయితే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఈ మహిళను అయితే వేరే కేసులో అరెస్ట్ చేశారు. ఇదంతా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక కిరణ్ రాయల్ని కాపాడేందుకనే విమర్శలు కూడా వస్తున్నాయి. సార్, ఇప్పుడు ఏడా జరిగింది ఎప్పుడో 5-6 సంవత్సరాల నుండి వాళ్ళ మధ్య జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ వ్యక్తిగత జీవితం, కలిసి జీవించారు, మళ్ళా పొరపచ్చాలు వచ్చాయి, వాళ్ళిద్దరి మధ్య లావాదేవీలు జరిగాయి, ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినాయి, కలిసి బిజినెస్ చేశారు, ఇవన్నీ చేశారు. చేసినప్పుడు ఈ అమ్మాయి ఏదో జైపూర్లో ఏదో ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బిజినెస్ ఏదో చేశారని, చేసినప్పుడు ఈ అమ్మాయి అకౌంట్లో నుండే డబ్బు అక్కడ దానికి వెళ్ళిందని సాక్ష్యాధారాలతో కూడా అది దొరికి, వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కాదు, అంటే ఏదైతే కిరణ్ మీద ఆరోపణలు చేశారు కాబట్టి పోలీసు వాళ్ళు చేశారు, కూటమి ప్రభుత్వం వచ్చి వాళ్ళని అరెస్ట్ చేపిచ్చేస్తా ఉంది అనేది తప్పు. అంటే ఆల్రెడీ అమ్మాయి మీద కేసులు ఉన్నాయి, చీటింగ్ కేసులు వివిధ రాష్ట్రాల్లో, ఒక రాష్ట్రంలోనే కాదు, 3-4 రాష్ట్రాలలో అమ్మాయి మీద కేసులు ఉన్నాయని,
ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో ఉండేటప్పుడు అమ్మాయి ప్రెస్ మీట్ అయిన వెంటనే జైపూర్ పోలీసులు వచ్చారు. మేము కూడా పక్కన చూసాము. అది కూడా వచ్చిన తర్వాత మాకు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అని ఒకటి ఉంది. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేశారు. మీరు ఈ విధంగా అరెస్ట్ చేసేదానికి కుదరదు, 41 నోటీస్ ఇవ్వాలి, 7 సంవత్సరాలకు కంటే కూడా ఎక్కువ శిక్ష పడేటువంటి కేసులు అయితే మాత్రమే మీరు అరెస్ట్ చేసేదానికి అవుతుంది. అందున కూడా మీ దగ్గర అరెస్ట్ వారెంట్ కూడా లేదు. అరెస్ట్ వారెంట్ లేకుండా మీరు వచ్చి తీసుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు, మేము దానికి ఒప్పుకోము అని చెప్పి మన ఆంధ్ర పోలీసులు కూడా చెప్పడం జరిగింది. జరుగుతా ఉంది. దీని మీద ఇంకా ఏ జరుగుతుందో చూడాలి. ఒకసారి మనకు ఆంధ్ర పోలీసులకు రాష్ట్రం నుండి ఏదన్నా అనుమతి వస్తుందా, మన వాళ్ళు ఏమన్నా అనుమతి ఇస్తారా, ఇది చూడాలి ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు దీనివల్ల కూటమి ప్రభుత్వం లేదు కిరణ్ కావాలని చేస్తుంటే ఇప్పుడు కిరణ్ కూడా నష్టపోయాడు కదా. ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతా ఉన్నటువంటి నాయకుడు కిరణ్ కూడా రాజకీయంగా నష్టపోయాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్ననే పార్టీ నుండి ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాల్లో మీరు పాల్గొనకూడదు, మీ మీద అభియోగాలు ఉన్నాయి, ఈ అభియోగాల మీద మేము కమిటీ వేస్తున్నాం, ఈ కమిటీ పరిశీలించి సున్నంగా మీ మీద ఏమీ లేవు అని తేలినప్పుడు మాత్రమే మీరు పార్టీ కార్యక్రమాల్లోకి వచ్చేదనుకుంటుంది. అప్పటి వరకు మీరు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పాల్గొనకూడదు అని చెప్పి క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇచ్చినప్పుడు ఇప్పుడు కిరణ్ కూడా నష్టపోయినట్టే కదా. ఒక పక్క కిరణ్ నష్టపోయాడు, ఇంకొక పక్క అమ్మాయి కూడా నష్టపోయింది. అమ్మాయి కూడా పిల్లలు ఉన్నారు, జీవితం ఉంది, మంచి జీవితాన్ని అనుభవించాల్సింది. ఇద్దరి మధ్య ఈ గొడవలు పొరపక్షం రావడం వల్ల ఆ అమ్మాయే నష్టపోయింది. ఇది జరిగి ఉండకూడదు. ఒక పక్క చూస్తే అమ్మాయి, ఒక పక్క చూస్తే ఇప్పుడు ఎదుగుతున్నటువంటి నాయకుడు, ఇద్దరు నష్టపోయారు కదా. ఇతను రాజకీయంగా నష్టపోయాడు, ఆ అమ్మాయి జీవితం. వాస్తవమే, మీరు చెప్పినట్టు నిజానికి ఇందులో కూటమి ప్రభుత్వం హస్తం ఉందా లేదా అనే విషయం పక్కన పెడదాం కాసేపు. కానీ ఇక్కడ కిరణ్ రాయలు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఓ మాట అన్నాడు. ఈమె ఇంతకుముందు చాలా మోసాలు చేసింది, చెక్ బౌన్స్ కేసుల్లో ఉందండి. ప్రెస్ మీట్లో ఈ లక్ష్మి అనే అమ్మాయిని అరెస్ట్ చేయక ముందే చెప్పాడు. చెప్పినప్పుడు మాట అన్నాడు, ముఖ్యంగా పోలీసులు వస్తారు, జైపూర్ పోలీసులు వస్తారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, అప్పుడు తెలుస్తుంది, అది ఇది అంటే ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. అంటే ఇక్కడ ఒక ఆమె తప్పు చేసి ఉండొచ్చు, ఆమెకు ఆశ్రమం ఇచ్చినట్టే కదా. వాస్తవంగా ఇప్పుడు నేను కిరణ్ సపోర్ట్ చేయడం లేదు, అమ్మాయిని సపోర్ట్ చేయడం లేదు. న్యాయము ఎట్లుందో, ధర్మము ఎట్లుందో ఆ ధర్మము న్యాయం ప్రకారమే కూటమి ప్రభుత్వం వెళ్తుంది. కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోవడం లే. నేను ఒక టీడీపీ అధికార ప్రతినిధిగా, తిరుపతి లోకల్ నాయకుడిగా నాకున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళిద్దరి మధ్య ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతా ఉన్నటువంటి దీనిలో ఈ అమ్మాయి అకౌంట్ నుండి డీలింగ్స్ జరిగింది. అది కిరణ్కి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనేది ఒకసారి ఆలోచించాలి. తెలియకుండా జరిగి ఉండదేమో, ఒకవేళ కిరణ్కి కూడా తెలిసి జరుగుంటాదేమో అని కూడా మనం అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కూడా మనకు అటు చూస్తే మహిళ, ఇటు చూస్తే ఇప్పుడు ఎదుగుతున్నటువంటి నాయకుడు. కాబట్టి ఇలాంటి వాటి జోలికి ఎవరు కూడా వెళ్ళకూడదు. అంటే నేను ఏమంటానంటే వీక్షకులు కూడా, చూసేవారు కూడా ఇది మనకు ఒక లెసన్ లాగా తీసుకోవాలి. మనం ఏదంటే అది చేయడము అంటే మనం ఒక యావలో పడి, ఒక ఎవరో మాయలో పడి మనం ఏది చేసినా జరిగిపోతుంది అనుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇద్దరు కూడా ఆ ఇబ్బందులు ఈ రోజు ఫేస్ చేసుకున్నారు. ఇంకా జీవితం లేకుండా, రాజకీయ జీవితం లేకుండా కిరణ్కి వెళ్ళిపోయింది. ఆమె కూడా వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, చూసిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈమె ఈ విధంగా చీటింగ్లు చేసిందంట, ఈమెతో మనకు ఫ్రెండ్షిప్ వద్దు అనుకునే పరిస్థితి ఉంది. కాకపోతే నేనేమంటానంటే ఏది కూడా పారదర్శకంగా దీని మీద దర్యాప్తు జరిపి ఎవరైనా సరే, కిరణ్ రాయల్ దోషి అయినా లేదు లక్ష్మీ దోషి అయినా, ఎవరైనా దోషి అయితే ఖచ్చితంగా శిక్షించాలా. దీంట్లో ఇంకొంచెం మసాలా ఏమైందంటే నిన్న ఒక ఛానల్ కు లక్ష్మి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నేను చూసా. అంటే నాకు లోకల్ కాబట్టి నాకు విషయాలు ఎవరున్నారు ఏమని తెలుస్తుంది. అటువైపు ఇటువైపు ఇద్దరు మా వైసీపీ మహిళలు ఇద్దరు కూడా, పేర్లు కూడా నాకు తెలుసు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఆ పక్క ఒక అమ్మాయి, ఈ పక్క ఒక ఆంటీ, ఇద్దరు కూర్చొని ఆ అమ్మాయికి ముందు ట్రైనింగ్ ఇప్పించి ఈ విధంగా మాట్లాడు అని మాట్లాడిపించారు. ఇప్పుడు ఏమైపోయింది,
ఈ విధంగా మాట్లాడి కానీ సహజమే కదా, ఆటోమేటిక్గా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్షాలు ట్రై చేస్తూనే ఉంటాయి. అదే సార్ నేనేమంటానంటే క్యాష్ చేసుకోవడం అంటే ఇప్పుడు జీవితం అనేది అమ్మాయి జీవితం కదా, నొప్పి వాళ్ళకి మాత్రమే కదా తెలుస్తుంది. ఈ రోజు మీరు ఆ విధంగా ప్రెస్ మీట్ పెట్టించారు, ఈ రోజు అరెస్ట్ చేస్తా ఉన్నారు, లేదు జైపూర్కి తీసుకెళ్తారో లేదు ఏడే ఉంటారో, ఈ అమ్మాయికి తోడు ఉంటారా మీరు? అమ్మాయికి తోడుండి ఆ అమ్మాయిని కాపాడాలి కదా మీరు కూడా. అయితే అప్పుడు అమ్మాయికి సపోర్ట్ చేయాలన్నప్పుడు కాపాడాలి. మీరు ఊరికే రాజకీయ లబ్ధి పొందడానికే ఆ అమ్మాయిని ఏదో పూసిగా చేసి కూటమి ప్రభుత్వం మీదనో లేదు పవన్ కళ్యాణ్ గారి మీదనో లేదు జనసేన మీదనో బురద తల్లేసి వాళ్ళు తుడుచుకోనిలే అనుకుంటే ఈరోజు ఆ అమ్మాయి జీవితం ఎవరు అమ్మాయికి సపోర్ట్ చేసేవాళ్ళు? కాబట్టి నేనేమంటానంటే ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో మాత్రం జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకుంటారు ప్రభుత్వమే కాదు పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చూడండి, తెలుగుదేశం పార్టీలో కూడా సత్యవేడి ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే ఆదిమూలం మీద ఒక నిమిషం ఆలోచించాల చంద్రబాబు గారు, ఒకే ఒక నిమిషం కూడా ఆలోచించాల. మరుస నిమిషంలో ఆయన సస్పెండ్ చేసి పారేశారు, పార్టీలో నుండి సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏం చేశారు, నిన్న వెంటనే కిరణ్ ని ఈ పార్టీ కార్యక్రమాలు ఏవి కూడా మీరు పాల్గొనకూడదు అని చెప్పి పక్కన పెట్టారు. దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో అన్ని తేలి కిరణ్ నిర్దోషిగా అయితే పార్టీలకు తీసుకుంటారు. కిరణ్ నిజంగా దోషి అనుకుంటే అతనికి రాజకీయ భవిష్యత్తు ఆడికి ఎండ్ అయిపోయినట్టే లెక్క. కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలని పార్టీకి అంటగడుతున్నారు ఈరోజు, అంతే తప్ప దీనికి సంబంధం లేదు. రైట్. మనతో పాటు రామకృష్ణ నల్లాల జనసేన సెక్రటరీ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణ గారు నమస్తే అండి. సార్, కిరణ్ రాయల్ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే లక్ష్మి కూడా అరెస్ట్ అయ్యారు, దీనికి సంబంధించి ఎలా చూస్తారు? మొట్టమొదటిగా విజయ్ గారు మీకు అలాగే ప్యానల్ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి. ఎందుకంటే ముఖ్యంగా స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను రామకృష్ణ నల్లల, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెక్రటరీ, జనసేన పార్టీ. విషయం ఏంటంటే అండి, ఇవాళ లక్ష్మి గారి అంటే కిరణ్ రాయల్ లక్ష్మి గారి ఇష్యూ ఏదైతే ఉందో వివాదం, అది రెండు కోణాలండి. ఒకటి అది వ్యక్తిగత అంశం, రెండు ఇది ప్రతిపక్షాలు దాన్ని ఏదో చేయాలనుకోవడం కూడా ఒక బ్యాడ్ అనమాట. లక్ష్మి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ కానీ కిరణ్ గారి ఇంటర్వ్యూ కానీ చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, ఇవాళ జరిగినటువంటి ఎపిసోడ్ అంతా కలిపి ఆల్రెడీ షీఈజ్ చీటింగ్ మెంటాలిటీ, ఆవిడకి చీటింగ్ మెంటాలిటీ ఉంది, చీటింగ్ ఆరోపణలు ఉన్నాయి, దాన్ని బట్టి ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. ఇంకా ఆవిడ చేసినటువంటి ఫైనాన్షియల్ ఆరోపణలన్నీ కూడా అది చట్టం ముందు నిలబడాలి, చట్టం నిరూపిస్తుంది. అదంతా కూడా కోర్టులో చేయాల్సినటువంటి కేసు. ఇంకా వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలని ఇవాళ యాక్చువల్గా ఎంతలాగా ఫోకస్ చేసి ప్రతిపక్షాలు, ఇందాక మా సురేంద్ర నాయుడు గారు చెప్పినట్టుగా ఆ పక్క ఈ పక్క వైసీపీ మహిళలు ఉంటూ ట్రైనింగ్ ఇవన్నీ ఇస్తే బ్యాడ్. ఇంకా చెప్పాలంటే ఇవాళ ప్రెస్ మీట్ బయటకు వచ్చేసరికి కూడా పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారట లక్ష్మి గారు వెనకాల. నిజంగానే ఆవిడ దురుద్దేశం లేకుండా ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటుంటే దాన్ని తీసుకునేటువంటి ఎథికల్ సబ్జెక్ట్ వేరు. కానీ దురుద్దేశపూర్వకంగా ఇలాంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది బ్యాడ్. అన్నిటికంటే ముఖ్యంగా జనసేన పార్టీ, ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా అసలు రాజీ పడేది లేదు. ఎందుకంటే ఇలాంటి లేకనే ఎట్టి పరిస్థితుల్లోని కూడా దాని ఆమూలాగ్రం మొత్తం తెలుసుకున్న తర్వాత మళ్ళీ అయిన తర్వాత మాత్రమే మీరు పాల్గొనాలని శతజ్ఞ హ్యాండిల్లో నీట్గా మొత్తం పార్టీ వైపు నుంచి ప్రకటన కూడా రావడం జరిగింది అన్ని రకాలుగా. ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు మధ్య జరిగిన దాని మీద కెనాట్ జడ్జ్, మనం జడ్జ్ చేయలేం. ఎందుకంటే వీడియోలు ఎంతవరకు వాస్తవం, వీడియోలు ఎంతవరకు ఫేక్ అనేటువంటిది మనకు తెలియదు. అండ్ సేమ్ టైం ఆరోపణలు కూడా నిరూపితం అవ్వాలి, అవి కూడా కోర్టులో తేవాల్సినటువంటి విషయాలు. ఇక ఇందులో పాలసీ అనేటువంటిది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే రామకృష్ణ గారు, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే కిరణ్ రాయల్ విషయంలో అయితే ఇక్కడ ఆడియోలు వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయినా సరే నేను చాలా అమాయకుడినని ఆయన చెప్తున్నాడు. ఆమెకున్న ఆరోపణలు చేసింది, పర్టికులర్గా 1,20,00,000 డబ్బు తీసుకున్నాడు అనేది ఒకటి అయితే, ఇంకా బెదిరించాడు. పర్టికులర్గా తన కొడుకుని చంపేస్తారంటూ కూడా బెదిరించడం, ఇది తప్పే కదా. ఖచ్చితంగా ఈ విషయంలో నేను అమాయకుడిని ఎలా చెప్తాడు కిరణ్ రాయల్?
yes, సార్ అదే సార్ అక్కడ వరకు వస్తున్నాను. వచ్చినటువంటి ఆడియోలు కానీ వీడియోలు కానీ మనం ఆధారంగా హౌ కెన్ వి జడ్జ్, మనం జడ్జ్ చేయలేం. ఎందుకంటే ఇవాళ నెంబర్ ఆఫ్ ఆడియోలు ఏ ఫేక్ ఆడియోలో ఏ ఒరిజినల్ ఆడియోలో తెలియదు, ఏ ఫేక్ వీడియోలో ఏ ఒరిజినల్ వీడియోలో తెలియదు. ఆ అమ్మాయి వైపు నుంచి లేదా లక్ష్మి గారి వైపు నుంచి పెట్టిన ఫేక్ అని వాటిని తోసుకొచ్చట్లేదు, అలాగని కన్ఫర్మ్ కూడా చేయలేం. ఇవి కష్టం అనేటువంటి చేయాల్సినటువంటి అంశం. కాబట్టి వీడియోలు కంప్లీట్ నిర్ధారణ అవ్వకుండా వీ కెనాట్ జడ్జ్ ఎనీబడీ, మనం జడ్జ్ చేయలేమండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అదే కనుక నిజమై ఉంటే ఖచ్చితంగా దాన్ని ఎగ్జాక్ట్ గా ఇది జరిగింది అని తేల్చితే ఖచ్చితంగా అది ఎవరు కూడా హర్షించేటువంటి విషయం కాదు. ఇంకా రెండో విషయం ఏంటంటే, అందుకే మేము ఆల్రెడీ ముందే మా పార్టీ ఏం చేసింది, ఇట్ ఈజ్ సస్పెక్టెడ్ అంటే మీ మీద వివరాలు వచ్చాయి, దానికి అనుకూలమైనటువంటి ఆడియోలు వీడియోలు బయటకు వచ్చాయి. కాబట్టి ఆమూలక విషయాలు నిజాలు తెలుసుకుని దాని ప్రకారమే మళ్ళీ మీకు ఎంటర్ ఉంటుంది. అంతవరకు పార్టీ కార్యకలాపంలో దయచేసి మీరు పాల్గొవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీ యొక్క సత్య రామకృష్ణ గారు, మీరు చెప్పినట్లు జనసేన పార్టీ అయితే కిరణ్ రాయలపై అయితే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఎందుకు ఈ జనసేన నేతల మీద ఈ మధ్య కాలంలో అమ్మాయిల విషయంలో ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి? గతంలో జానీ మాస్టర్ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఎందుకు పార్టీ లైన్ దాడుతున్నారు అనుకోవచ్చా వీళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జానీ మాస్టర్ అనేటువంటి వ్యక్తి పార్టీకి సంబంధించి కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేసినటువంటి పర్సన్ అండి. ఈజ్ ఏ ప్రొఫెషనల్లీ డాన్సర్. ఆయన జనసేన గురించి పాటలు పాడాడు, జనసేనకు సంబంధించి ఆయన చేశారు. ఆయన ప్రొఫెషనల్ లైఫ్ లో ఆయనకు ఉండేటువంటి వ్యక్తిగత సంబంధాల రీత్యా అవి జరిగాయి. ఇక ఎక్కడికి వస్తే ఈయన అధికార ప్రతినిధి, పార్టీ ఫుల్ టైం వర్క్ చేసేటువంటి పర్సన్. ఈయన జనసేన కంప్లీట్ రిలేటెడ్ 100%. కాబట్టి చేసినటువంటి పని ఏదైనప్పటికీ కూడా అప్పుడు జానీ మాస్టర్ విషయంలో కూడా ప్రభుత్వ పార్టీ ఎలాగే వ్యవహరించింది. ఏ ఒక్కరైనప్పటికీ కూడా సార్ ఎనీబడి ఈజ్ నాట్ 100% కరెక్ట్. సమాజంలో 100% మెంబర్స్ కరెక్ట్ గా ఉంటారు అని మనం దయచేసి మనం అనుకోకూడదు. ఒకటి. రెండు, కిరణ్ రాయల్ గారిని నేను సస్పెక్ట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన చట్టం నిరూపించవలసినటువంటి అవసరం ఉంది. ఇది పార్టీ నిర్ణయం కూడా. అందువల్ల మీరు అయిన తర్వాత మళ్ళీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని మా పార్టీ ఆల్రెడీ నిర్ణయించింది, ఏంటి సోషల్ మీడియా పరంగా. కాబట్టి అంటే దాని అర్థం కిరణ్ రాయల్ గారు తప్పు చేశారని కానీ తప్పు చేయలేదని కానీ ఎక్కడ కూడా మా పార్టీ ఆ విషయాన్ని నిర్ధారించలేదు, మేము కూడా నిర్ధారించట్లేదు. తప్పు నిర్ధారించట్లేదు, తప్పు చేసామని కూడా మేము నిర్ధారించదలుచుకోలేదు. తప్పు రైట్. రామకృష్ణ గారు, మీరు చెప్పినట్టు కిరణ్ రాయల్ తప్పు చేశాడని మీరు అనుకోవట్లేదు, లేకపోతే తప్పు చేయలేదని అనుకోవట్లేదు. ఏదైనా సరే విచారణ తర్వాత తెలుస్తుందని చెప్తున్నారు. కానీ మీకు ఈ వీడియోలు ఈ ఆరోపణలు చూసిన తర్వాత మీకేమనిపించింది అసలు? సార్ ఒక్క మాట మాత్రం నిజం సార్, మన కళ్ళు కూడా మమ్మల్ని మోసం చేస్తాయనేటువంటి విషయం మనకి అనాది నుంచి వచ్చినటువంటి మాట. ఇందులో ప్రతిపక్షం అనేది ఇన్వాల్వ్ అయి ఉండకపోతే, జెన్యూన్ గా ప్రతిపక్షం అనేది ఇన్వాల్వ్ అయి ఉండకపోతే అవి 90% మనం డిక్లేర్ చేయగలం. ప్రతిపక్షం ఇన్వాల్వ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దాని అర్థం ఏంటి, ప్రతిపక్షం దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. యాక్చువల్ గా ప్రతిపక్షం పాత్ర ఏంటంటే పాలసీల మీద నిర్మాణాత్మకమైన పాత్ర వహించాలి వాళ్ళు. రామకృష్ణ గారు, మీరు చెప్పినట్టుగా ప్రతిపక్షం అయితే ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, రాజకీయ లబ్ధి కోసం చూసుండొచ్చు. కానీ ఇక్కడ తప్పు జరిగిందా లేదనేది ప్రధానమైన అంశం కదా. తప్పు జరిగిందా చట్టం నిర్ధారించాలి. మనం చూసేటువంటి వీడియోలు కానీ ఆడియోలు కానీ ఏది ఫేక్ ఏది కరెక్ట్ అనేటువంటిది మనం 100% డిసైడ్ చేయలేము. అందులో ఉండేటువంటి ఆడియో కానీ వీడియో కానీ కంప్లీట్ అని చట్టం తేల్చిన తర్వాత అప్పుడు దాన్ని తప్పని చెప్పగలరు. అది చట్టం ఆడియోలు ఎన్ని వీడియోలు ఎన్ని మనం ఎక్కడో ఉన్న మనిషిని ఇక్కడ పెట్టి కట్టింగ్ మనం చేయలేకపోతున్నాం, చేయట్లేదా? ఇది అవసరం అలా జరిగింది. కాబట్టి ఒకటి విషయం ఏంటంటే ఆవిడ యొక్క క్యారెక్టర్ ఇచ్చా జరిగినటువంటి అంశం ఒక ఎత్తు అయితే, రెండేంటంటే ఈరోజు టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ లో ఉన్నటువంటి భాగంగా టెక్నాలజికల్ అది కూడా అయిందండి. అది కూడా అయింది రామకృష్ణ గారు. ముఖ్యంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారనే మాట కూడా మాట్లాడడం జరిగింది. అంటే వీడియోలు చూస్తే అర్థమవుతుంది ఏది ఒరిజినల్లో ఏది ఏఐ టెక్నాలజీ అర్థం కానంత పరిస్థితిలో ఉన్నారంటారా జనాలు? సార్ ఎప్పుడు కూడా టెక్నాలజీ అంత ఓపెన్ అయితే నిజంగా అసలు
టెక్నోక్రాట్స్ అనేటువంటి వాళ్ళ నీడ్ లేదు. కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉన్న టెక్నాలజీకి అందుబాటులో లేని టెక్నాలజీ ఖచ్చితంగా ఉంటుందండి. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఎప్పుడు కామన్ మ్యాన్ అందుబాటులోకి రాదు. కామన్ మ్యాన్ అందుబాటులోకి వచ్చేసరికి మళ్ళీ సరికొత్త టెక్నాలజీ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. కాబట్టి అది టెక్నాలజీ కరెక్టా లేదా అని నిర్ధారించదలుచుకోలేదు, మనం జడ్జి తెలుసుకోలేదు. ఎందుకంటే అది వీడియో కరెక్ట్ అని మనం డిసైడ్ చేయమనుకోండి, డెఫినెట్గా మనం జడ్జి చేయాలి. రైట్. కానీ అది కరెక్టా కాదా, వీడియో ఫేకా అవునా, మా పార్టీ కూడా అదే కదా చెప్తుంది. మీరు అన్ని అంశాలని కూడా ఆమూలాగ్రం తెలుసుకున్న తర్వాత మీ యొక్క ఇది విషయాన్ని నిరూపితమైన తర్వాత అప్పుడు మేము పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఇది వివాదం జరిగింది ఏంటంటే వివాదం సస్పెక్టెడ్ అనుమానం ఏంటంటే కిరణ్ రాయలు తప్పు చేయడానికి బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయని అందరూ నమ్మే విధంగా ఉంది. రైట్ సార్, రైట్ 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 రామకృష్ణ గారు, ఇప్పుడు బొట్ల రామారావు గారు వైసీపీ లీడర్ మనతో ఉన్నారు అందుబాటులో, ఆయనతో కూడా మాట్లాడదాం. రామారావు గారు నమస్తే అండి. సార్ ఎలా చూడాలి కిరణ్ రాయల్ విషయంలో? అయితే వెనుక వైసీపీ ఉండి నీచ రాజకీయాలకు పాల్పడుతుంది, ఒక మహిళని అడ్డు పెట్టుకున్నట్టు కూడా కిరణ్ రాయల్ చెప్పడం జరిగింది, ఎలా చూడాలి? ఇప్పుడు రాజకీయ ఆరోపణలు చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మనము అక్కడ ఒక మహిళ అండి, ఆమె లక్ష్మి అనేటువంటి మహిళ, ఆమె విడు తన భర్త చనిపోతే ఈయన చేరదీసి ఆమెకు ఏదో ఆశలు చూపించి ఆమె దగ్గర 1,20,00,000 దాకా ఆమె సంబంధించినటువంటి నగదును తీసుకోవడం, ఒక 25 సవర్లు బంగారం తీసుకున్నారని చెప్పి అవన్నీ ఆయన కిరణ్ రాయల్ గారు ఆయన వాళ్ళ ఇంటికి పోయి వచ్చేటటువంటి అవన్నీ కూడా మనం సీసీ ఫుటేజ్లు వీడియోస్ ఇవన్నీ కూడా బహిర్గతమైన తర్వాత ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే ఇది అంత భావ్యం కాదండి. ఎందుకంటే మనం ఎక్కడున్నాం అనేది ఆలోచించాలి. ఈరోజు టెక్నాలజీ ఉంది, మొత్తం ఏంటనేది అర్థమవుతుంది, ట్రాన్సాక్షన్ ఉంటుంది. అట్లాగే అతను బెదిరించినటువంటి వీడియోలు, అట్లాగే బెదిరించినటువంటి ఆ వాయిస్ రికార్డింగ్లు అన్నీ కూడా లక్ష్మి గారు బయట పెట్టారు. ఇప్పుడు ఇందాక చెప్పారు సురేంద్ర నాయుడు గారు, ఎందుకంటే వైసీపీ వాళ్ళు పక్కన కూర్చొని ఏం చేయాలి. నేనేమంటానంటే ఇక్కడ కూటమి పార్టీ, దానికి ఆపోజిట్గా ఎవరున్నారు, మన వైఎస్ఆర్సీపీ ఉన్నారు. కూటమి నుంచి ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తారండి? అక్కడ ఉన్నటువంటి విషయంలో కిరణ్ రాయలు అనేటువంటి వ్యక్తి జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా ప్రముఖ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా వచ్చేటటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందండి చెప్పండి. అందుకనే మరి పక్కన ఉన్నటువంటి ఎవరో ఒకరు ఆ వైసీపీ వాళ్ళు లేకపోతే న్యూట్రల్ పర్సన్స్ ఎవరో ఒకరు ప్రజా సంఘాల వాళ్ళు మద్దతు ఇచ్చేది ఇది సహజంగా జరిగేటటువంటి ప్రక్రియ. దాన్ని మనం ఆ కోణంలో చూడటం అది భావ్యం కాదని నేను చెప్తా ఉన్నాను. అట్లాగే ఇప్పుడు కిరణ్ రాయల్ అనేటువంటి అంశం ఒక పక్క కేసు జరుగుతూ ఉంటే మరో పక్క రాజస్థాన్ పోలీసులు వచ్చి ఆమె నష్ట చేస్తారంటే ఈ రాష్ట్ర పోలీసులు తెలియకుండా జరగదు కదండి. అది మనం అది కూడా గమనించాలి. ఈ రాష్ట్ర పోలీసుల అనుమతి లేకుండా ఈ రాష్ట్రంలోని వ్యక్తినటువంటి అరెస్ట్ చేయడం అనేది అందరూ తెలిసిందే చట్టపరంగా. కాబట్టి ఇదంతా కూడా ఒక ఏదో ఆర్గనైజ్డ్ ప్లానింగ్ ఉంటుందనేటువంటి అనుమానం ఉంది. అది కన్ఫర్మేషన్గా నేను కూడా చెప్పలేను, కానీ అటువంటి అవకాశం కూడా ఉంది కదండి. దాన్ని కూడా ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఏదైనా సరే కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు కానీ ఎవరైనా ఏ పార్టీలోనైనా మహిళల్ని ఈ విధంగా లోబర్చుకొని మోసం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ అంశం తమ యొక్క రాజకీయ పలుకుబడితోటి వాళ్ళని నిర్వీర్యం చేసి వాళ్ళని కేసులు కానీ లేకపోతే వాళ్ళ చట్టపరంగా వాళ్ళకి ఎటువంటి సహాయ నిరాకరణ చేసేటటువంటి అంశంలో అది రౌడీజంగా చేసేటటువంటి ప్రక్రియ అది ఏమాత్రం కూడా సమంజసంగా అది సభ్య సమాజంలో ఏదైనా సరే. ఇప్పుడు జనసేన పార్టీ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పిందే కానీ ఆయన్ని అధికారికంగా సస్పెండ్ చేయలేదు పార్టీ సభ్యత్వం నుంచి కూడా. అంటే వాళ్ళు కూడా ఇంకా ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా కనిపించాల. ఇక్కడ ఏదో మొదలపు ఇంకా జరిగేటటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఏమైందండి, ఒక ఆరోపణ వచ్చింది, నిజంగా ఒక మహిళ ఆరోపించింది, ప్రాథమిక సమాచారం ఉన్నప్పుడు దాని మీద చర్యలు తీసుకునే దానికి కూడా రాజకీయ పార్టీలు ఉపక్రమించట్ల. ప్రభుత్వ సహాయము మహిళలకు ఎట్లా లభించుద్దండి? కూటమి ప్రభుత్వంలో నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం మేము సస్పెండ్ చేయలేదంటే ఆ విచారణ సవ్యంగా జరుగుద్దని మనం ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆలోచించాలండి వీటన్నిటి మీద కూడా. కానీ వైసీపీపై కిరణ్ రాయల్ అనే వ్యక్తి చాలా గట్టిగా విరుచుకుపడేవాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు బయటకు తీసుకొచ్చి రకరకాలుగా మాట్లాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద కొంత వైసీపీకి కొంత కోపం ఉంది. ఆ కోపంతోనే ఇది ఎంత కావాలని చేసింది. వాళ్ళ పర్సనల్ విషయాన్ని బయటికి లాగి ఆమెను బయటికి లాక్కొచ్చి ఇదంతా చెప్పించారు, చేయించారు అటు కుటుంబ నేతలు చెప్తున్న ఆరోపణలు. అసలు ఈ ఆరోపణలో వాస్తవం ఎక్కడ ఉందండి? ఇప్పుడు నిజంగా కనుక కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి సచ్యుల్డ్ అయితే ఇటువంటి ఆ మహిళ ఆరోపణ చేస్తే ఇలా ప్రభుత్వం ఎవరుతుందండి? ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఆమె మీదనే కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అబద్ధం కాదు కదా, ఎంతో కొంత అక్కడ దాంట్లో వాస్తవం లేకపోతే ఇటువంటి జరుగుతాయి అనేది నేనైతే మాత్రం దానికి అంగీకరించనండి. ఎందుకంటే
ఇది కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి కేవలం వైసీపీ మీద బురద చల్లడం కోసం ఆ వైసీపీ వాళ్ళు ఇదంతా కూడా చేయిస్తున్నారు, లేకపోతే కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే కిరణ్ రాయలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆ పార్టీ కూటమి నాయకులు కూడా తమ యొక్క ప్రభుత్వానికి కానీ తమ యొక్క పార్టీలకు కానీ ఎక్కడైతే అపప్రద వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది అనే దాని మీద ఈ యొక్క లక్ష్మి అనేటువంటి ఆ మహిళ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసి ఆమె బ్లాక్ మెయిలరు, ఆమె దొంగ, అందు ముందు ఎందుకు చెప్పరండి ఇవన్నీ కూడా? ఈ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం అన్ని చెప్తున్నాం, కానీ ఒక మహిళని ఆమెని మనము బ్లాక్ మెయిలర్ను లేకపోతే ఆమెకు అనేక రకాల ఇంకా వేరే యాక్టివిటీస్ ఉన్నాయని మనము ఒక కన్ఫర్మేషన్ చేయకూడదు అనేది తప్పు ఒక మహిళ మీద. నిజంగా కనుక అటువంటివి ఉంటే అది తేల్చిన తర్వాత మనం మాట్లాడాలి, కానీ అటువంటిదే ఇప్పటి వరకు కూడా ఖచ్చితమైనటువంటి సమాచారం లేకుండా మాట్లాడుతూ ఉంటే ఇది సభ్య సమాజంలో రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ మనం ఎటువంటి ఆలోచన పరిపాలన వైపు మనము ప్రయాణిస్తున్నాం అనేది కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ప్రతి నాయకుడికి కూడా ఉంది. అట్లా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈ యొక్క సెన్సిటివ్ అంశం అన్నమాట, ఇది ఒక మహిళలకు సంబంధించినటువంటి అంశాన్ని. కాబట్టి నిజంగా గనక కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తి ఆమెను కనుక మోసం చేసినట్లు మీకు ఇంటర్నల్గా కనుక నిర్ధారణకు వస్తే ఖచ్చితంగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలండి. ఎందుకంటే భర్త లేనటువంటి ఆమె కుటుంబం చెప్తా ఉంది, తమ పిల్లలు కూడా ఎందుకు మీరు డబ్బులు పెడుతున్నారు వద్దు అని చెప్పినా కూడా ఆమె ఏదో కొన్ని ఆలోచనలతోటి ఆయన నమ్మి చేసేనని చెప్తున్నటువంటి అంశంలో మనం ఎట్లా దాన్ని ఆమెది కొట్టిపారేస్తామండి? అది విచారణ జరగాల, దాన్ని లోతైనటువంటి విచారణ జరగాల, దాన్ని ఆ అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థలు విచారణ చేసిన తర్వాత మనం ప్రాథమిక నిర్ధారణకు రావాలే, కానీ ఎటువంటి విచారణ జరగకుండా ఇటువంటి అంశాలు ఇంకా బయటకు రాకముందే మనము లక్ష్మి అనేటువంటి మహిళను మనం అనుమానిస్తా. రామారావు గారు మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు కిరణ్ రాయల్ వ్యవహారాన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెడితే ఈ మధ్య కాలంలో లేకపోతే గతంలో కానీ అనేక ఆరోపణలు రాజకీయ నాయకుల ముందు వచ్చాయి. ముఖ్యంగా ఇంతకుముందు మనకు వీరశేఖర్ గారు చెప్పినట్టు విజయసాయి మీద కానీ లేకపోతే అంబటి మీద కానీ పృథ్వీ మీద కానీ లేకపోతే కొలికిపూడి మీద కానీ అనేక ఆరోపణలు వచ్చాయి. నిజంగా వీళ్ళందరి మీద ఆరోపణలు మాత్రమే వచ్చాయి, కానీ యాక్షన్ తీసుకున్న పరిస్థితి ఎక్కడన్నా కనిపించిందా? వాళ్ళ మీద కేసులైనా నమోదైన పరిస్థితులు కనిపించాయా? ఇక్కడ ఒక అంశం అండి, ఏ ఆరోపణ కూడా నిజం. ఇప్పుడు మేరుగు నాగార్జున గారి మీద కూడా ఆరోపణ వచ్చింది, అదే మహిళ మరలా ఏం చెప్పింది? ఇదంతా కూడా నన్ను కొంతమంది ప్రలోభ పెట్టి చేశారని చెప్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనము ఎక్కడండి? ఇప్పుడు అట్లాగే వైజాగ్లో శాంతి గారి అంశం కూడా క్లియర్గా ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు చట్టం ఏం చెప్తుంది అనేది కూడా చూడాలి మనం. మహిళల పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద కూడా. శాంతి అనేటువంటి మహిళ తన భర్త కలిసే ఉన్నాము, మేము అంతా చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా సరే మహిళలకు వాళ్ళకు ఉండేటువంటి బలహీనతలు బట్టి ఏమైనా కనుక ఉంటే వాటిని వచ్చి నాయకులకు ఆపాదించడం, నాయకులు కలిశారనుకోండి, ఆమె ఉద్యోగ ధర్మం ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఉండేటటువంటి వ్యక్తి నాయకుడు పార్లమెంట్ సభ్యుడిగా అట్లాగే అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తిని రకరకాల సమస్యల మీద కలిసేటటువంటి ప్రక్రియ ఉంటుందండి. ఈ అంశాన్ని చూసి కలిసినంత మాత్రాన్ని ఆపాదించడం కరెక్ట్ కాదండి. ఇక్కడ ఈ ఆరోపణ చేసింది శాంతి విషయంలో అయితే ఆయన భర్తే బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి కదా. భర్త చెప్తారండి, భర్త కాదుగా చెప్పాల్సింది శాంతి చెప్పాలండి. ఇక్కడ భర్త చెప్తే అది కుదరదు కదా, భర్త ఎట్లా చెప్తానండి? భర్త నన్ను నా భార్య నన్ను మోసం చేసింది, విజయసాయి అనే వ్యక్తితో సంబంధం ఉందని ఆరోపణ చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకోరా? కాదండి, ఆ భర్త విషయంలో తేడా ఉంది. ఇక్కడ భర్త భార్యకు ఏదో మనస్పర్ధలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది వాళ్ళ మాటను బట్టి. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారండి, ఒక ఎక్కడో పవర్ లో ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి మీదే ఇలాంటి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు కదా, అది ఇంకా రిస్క్ కదా. ఖచ్చితంగా చేస్తారండి. అధికారం పోయిన తర్వాత విజయసాయి రెడ్డి గారిని ఆయన మీద ఆరోపణలు చేయడానికి ముందుకు వస్తారు ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ఆయన ఒక కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి చేశారు. అట్లాగే ఇక్కడ మనం చూస్తా ఉన్నారు, మీరు చెప్పినటువంటి అంబటి రాంబాబు గారు కానీ లేదా మరొకరు కానీ వీళ్ళందరి మీద కూడా ఏవో ఇవన్నీ కూడా మనకు ఏదైతే ఆడియో రికార్డులు ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఇక్కడ రకరకాలు ఉన్నాయి. ఏది మీరు అన్నట్టు ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఇలాంటివన్నీ తీసుకొస్తారని చెప్తున్నారు. ఇప్పుడు కిరణ్ రాయల్ విషయంలో కూడా మనం అదే అనుకోవచ్చా? మరి నేను అదే చెప్పాను కదండి, అవి నిర్ధారణ కావాలి అని చెప్తున్నా. ఆమె వీడియోలు కూడా చూపించింది కదండి. ఇప్పుడు ఆ విషయాలకి దీనికి సంబంధం లేదండి. ఇక్కడ కిరణ్ రాయల్ అనేటువంటి అంశంలో ఏదైతే బాధిత మహిళ తన ఇంటికి వచ్చినటువంటి కిరణ్ రాయల్ గారి వీడియోలు ఆ వాయిస్లు అన్ని కూడా బయట పెట్టింది. కిరణ్ రాయల్ ఏమి ఆ వాయిస్లు నాకు కాదని ఆయన చెప్పట్లేదు అనమాట. ఇక్కడ అంశం మరి ఏం జరగకపోతే జనసేన పార్టీ కిరణ్ రాయల్ని పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండమని చెప్పి ప్రాథమిక నిర్ధారణ రాకుండా చేస్తారని చెప్పండి మీరు కూడా. నేనేమంటున్నానంటే అంశాల వారీగా చూడాలి, కేసు వైజ్ గా అసాసినేట్ చేయాలి. కానీ
అన్నిటిని కలిపి ఒకే ఘాటను కట్టేయటము అది అంత కరెక్ట్గా ఉండదేమోనండి. రైట్. సురేంద్ర నాయుడు గారు ఏదో చెప్తున్నారు. సార్ ఇప్పుడు రామారావు గారు చెప్తున్నారు, ఓకే. నేనేమంటానంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మహిళ అనేదే కాదు, ఇక్కడ నేను ముందుగానే చెప్పా, ఒక రాజకీయంగా ఒక స్థాయికి ఎదిగే క్రమంలో అతను కూడా నష్టపోయాడు కదా ఈరోజు. అంటే కావాలనే నేను రాజకీయంగా నేను నష్టపోవాలా, నేను దిగజారిపోవాలా అని ఎవరు అనుకోరు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య సత్సాంగత్యము, కొన్ని రోజుల పాటు కలిసి జీవితం పంచుకోవడం అనేది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిజం. అంటే ఆ వీడియోలను బట్టి, వాళ్ళ మాటలను బట్టి, లీక్ అయినటువంటి ఆడియోలను బట్టి మనకు ఎవరికైనా అర్థమైపోతుంది. ఏదైతే వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఇతను ఆశ్రయం కోరడం, ఇతను ఆ అమ్మాయిని కొన్ని రోజుల పాటు, కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఆమెతో పాటు సహజీవనం చేయడం, ఈ సహజీవనం చేసే ప్రక్రియలో లావాదేవీలు జరిగాయి. అంటే ఈ వీడియో సారాంశం నాకు అర్థమైనంత వరకు, నాకు లోకల్ వ్యక్తి కాబట్టి నాకు వచ్చినటువంటి సమాచారం వరకు. ఎందుకంటే మనము డిబేట్ లో మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడుకోవాలి. ఏదైనా మనం కూటమి ప్రభుత్వానికి సంబంధించినడనో లేదు ఆ నాయకుడనో ఆ అమ్మాయి మనకు సంబంధం లేదనో మనం మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు. అన్ని విషయాలు మనం కూలంకుశంగా మాట్లాడాలి. అక్కడ అమ్మాయి తప్పు ఎంత అయితే ఉందో ఇక్కడ కిరణ్ తో కూడా అదే తప్పు ఉంది, అంతే తప్పు ఉంది. అందుకనే ఇప్పుడు కిరణ్ తప్పు చేశాడా లేదా అనేది ఎంక్వైరీ చేసి పవన్ కళ్యాణ్ గారు అతన్ని పక్కన పెట్టలా. ఏదైతే మీడియాలో వస్తున్నటువంటి ఆరోపణలు, సోషల్ మీడియాలో కిరణ్ పైన జరుగుతున్నటువంటి ఆరోపణలు, ఇవన్నీ కూడా నిర్ధారణ జరిగేంత వరకు మీరు ఈ పార్టీ కార్యక్రమాలకి రావద్దండి అని చెప్పినారు. అంటే ఒక నాయకుడికి విశ్వసనీయత ఉంది. అంటే ఈ పార్టీలో ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంటర్టైన్ చేసేది లేదు. అట్లని చెప్పి కిరణ్ చేయలేదా అని నేను అనటం లేదు. కిరణ్ సచ్చీలుడు లేదు, కిరణ్ మంచివాడు అని నేను సర్టిఫికెట్ ఇవ్వట్లే. ఏదో జరిగింది అక్కడ. అంటే అక్కడ కిరణ్ తప్పుందా, లక్ష్మి తప్పుందా అనే మనం తేల్చలేము. ఎందుకంటే ఇద్దరి చేతులు, అంటే ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది. సో వాళ్ళు ఆ ఇద్దరు కలిశారు, ఏదో జరిగింది అక్కడ. ఆ జరిగిన దాన్ని వాళ్ళు ఒకరి మధ్య ఒకరు విద్వేషాలు రెచ్చగొట్టుకొని అది పెద్దదైంది. ఈ పెద్దదైనప్పుడు మీరు అన్నట్టు ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి పార్టీ ఒక మహిళగా అన్యాయం జరిగింది కాబట్టి ఆ మహిళకి అన్యాయం జరిగినప్పుడు ఆ మహిళని ఏంటని తెలుసుకోవాలి, కానీ ఆ మహిళని ఇంకా రెచ్చగొట్టే విధంగా చేయడం అనేది తప్పు ఒకటి. రెండోది వచ్చి ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైనా కానీ, తెలుగుదేశం కానీ జనసేన కానీ, గతంలోనే నేను చెప్పా, ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే తీసి పక్కన పడేశారు. కానీ మీరు 5 సంవత్సరాలలో జిప్పు ఓపెన్ గా జిప్ ఇప్పి చూపించినా అతని మీద ఏమి చర్యలు తీసుకోవాలా, ప్రమోషన్ ఇస్త్రీ గంట అరగంట ఇంతేనా, ఇంకేమి చేయదా, ఇంకా ఏమైనా చేస్తుందా, అంతే చేస్తుందా అని మాట్లాడితే ఆయన ఎమ్మెల్యేగా ఉండే అతన్ని మంత్రిని చేస్తే, అదేవిధంగా ఉత్తరాంధ్రాల ఇన్ఛార్జిగా 73-72 సంవత్సరాల వయసులో ఆయన తండ్రి కావాలని కోరుకున్నా ఎవరితోనో అవి మాత్రం మీరు సమర్థిస్తారు. అంటే ఆడ రాజకీయ నాయకుడు కాబట్టి, ఆమె డిప్యూటీ ఇదిగా ఉంది కాబట్టి పోయి కలిసింది, తప్పు లేదు అని. ఇక్కడ మాత్రం మీరు వ్యతిరేకిస్తారు. అంటే నేనేమంటానంటే ఎక్కడైనా కూడా అన్యాయం జరిగినప్పుడు, నేను మాట్లాడుతున్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నా, నిజాలు చెప్తున్నా. కిరణ్కి లక్ష్మికి మధ్యలో ఏదో జరిగింది. ఇక్కడ కిరణ్ని మనం సపోర్ట్ చేయడం లేదు. లక్ష్మి నీతివంతురాలు లేదు, లక్ష్మి చెడిపోయింది అని మనం అనటంలే. ఇద్దరిది తప్పు ఉంది. కిరణ్ది ఎంత తప్పు ఉందో లక్ష్మిది కూడా అంతే తప్పు ఉంది. లక్ష్మిది ఎంత తప్పు ఉందో కిరణ్ అంతే తప్పు ఉంది. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు నష్టపోయారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనం హుందాగా ప్రవర్తించాలి. రాజకీయ లబ్ధి కోసం మనం చూడకూడదు. మేము చెప్పలేదు కదా. ఇప్పుడు 5 సంవత్సరాలు మీరున్నారు, ఒక డ్రైవర్ని
చంపి జోర్ డెలివరీ ఇస్తే అతను ఎమ్మెల్సీగా కంటిన్యూ చేస్తుంది, పక్కన పెట్టుకుంటుంది. మేము అట్లా చేయలేదు కదా. ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే పక్కన పెట్టాము, ఒక కార్యకర్త ఒక ఇన్ఛార్జిగా అతను తప్పు చేశాడా లేదా అనేది నిరూపణ కాకనే రైట్ సార్, రైట్ అతని మీద అపోహలు వచ్చాయి కాబట్టి సార్ ఇప్పుడు ఒక బ్రేక్ లోకి వెళ్దాం సార్. మీరు పార్టీకి సంబంధం లేదు సురేంద్ర గారు ఒక బ్రేక్ లో చెప్పేశారు కదా. రైట్. వీరశేఖరరావు గారు, ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు మహిళల పట్ల ప్రవర్తించే విధానంలో ముఖ్యంగా కిరణ్ రాయల్ చేసినా, విజయసాయి రెడ్డి చేసినా, అంబటి చేసినా, లేకపోతే కొలికిపూడి చేసినా, ఎవరు చేసినా సరే మహిళల విషయంలో రాజకీయ నాయకులు కూడా దారుణంగా వ్యవహరిస్తున్నారు, లోబర్చుకునే వ్యవహారాలు చేస్తున్నారు అనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఇది ఎలా చూడాలంటారు? ఇందులో రెండు రకాలు ఉన్నాయి సరే, మనం మాట్లాడుకోవాల్సింది. నేను ఇందాక అంబటి రాంబాబు గారిని కానీ లేకపోతే కొలికిపూడిని ఈ గోరంట్ల మాధవ్ని వీళ్ళని ప్రస్తావించలేదు. ఎందుకంటే ఈ ఇష్యూ వీళ్ళకి డిఫరెంట్, విజయసాయి రెడ్డి అలాగే ఈ కిరణ్ రాయలు, జానీ మాస్టర్ వీళ్ళకి సంబంధించిన ఇష్యూ డిఫరెంట్. ఇదేంటంటే వీళ్ళిద్దరి మధ్య మోసం చేయాలనే దృక్పథంతో జరిగింది కాదు. వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వీళ్ళందరూ కలిసి ఉంటూ తర్వాత విభేదాలు వచ్చి విడిపోయి ఎవరో ప్రేరేపణతో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పరిస్థితి ఇది. అంటే రాజకీయంలో కొంతమందిని అణగదొక్కాలనే ఉద్దేశంతో, లేకపోతే కొంతమంది మీద బురద జల్లాలనే ఉద్దేశంతో సొంత పార్టీలో వాళ్ళు కానివ్వండి, ప్రతిపక్షంలో వాళ్ళు కానివ్వండి, లేకపోతే అస్మదీయులు తస్మదీయులు అంటారు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఒక ఎదుగుదలను చూసి వాళ్ళ మీద బురద జల్లాలనే ఉద్దేశంతో ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నడిచే చాలా వీళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు రావటం అనేది ఒక ఎత్తు. మనం డిఫరెంట్ గా చూడాల్సింది గోరంట్ల మాధవ్, కొలికిపూడి శ్రీనివాసు, అవంతి శ్రీనివాసు, రాంబాబు గారు వీళ్ళది ఏంటంటే వాళ్ళది ఇక అదొక అరాచకత్వం అని చెప్పొచ్చు. మరి దాన్ని వాళ్ళు ఎలా సమర్థించుకుంటున్నారు నాకైతే అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉండి, ప్రజాప్రతినిధిగా ఉంటూ నీచమైన భాష వాడుతూ ఆ పబ్లిక్ మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాం, మనం ఎలా చేస్తే ఆ సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన పరిస్థితి, అలా చేసిన పరిస్థితి, దానివల్లే ఈరోజు ఆ పార్టీకి కానీ వాళ్ళందరికీ ఆ వచ్చిన రిజల్ట్స్ కూడా దీన్ని బట్టి వచ్చినాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి వైసీపీకి నేడు వచ్చిన ఈ పరిస్థితి జనసేనకు కానీ లేకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి కానీ అసలు ముందు ఈ రాజకీయాల్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు చేసిన ఒక ఆయన యొక్క విధానంలో ఉన్న ఏకైక మార్గం ఏంటంటే ఆయన్ని కిరణ్ రాయల్ని వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో దూరంగా ఉండమని చెప్పి చెప్పటం. ఇదే పరిస్థితి వైసీపీ కానీ టీడీపీ కానీ మిగిలిన పార్టీలు ఎక్కడైనా ఉంటే ఇన్నాళ్ళు అతనితో కలిసి ఉంది, కలిసి సహజీవనం చేసిన పరిస్థితి, వీటన్నిటి మీద అసలు ఒక పెద్ద డిబేటే ఉండేది. ఆ కిరణ్ రాయల్కి అంత పరిస్థితి లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి చోట నాయకులు ఎవరైనా సరే ఎదుగుదలతో ఉన్నవాళ్ళు ప్రతిపక్షాల మీద మాట్లాడాలన్నా, వాళ్ళ ప్రతిపక్షాలని వాళ్ళని యొక్క విమర్శించాలన్నా ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు రాజకీయ పార్టీలు, ఎగ్జిస్టింగ్ రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు యొక్క వాళ్ళ యొక్క దాడికి, వాళ్ళ యొక్క ప్రతి చర్యలకు వీళ్ళు బలైపోతున్నారు అనేది 100% మనం నేర్చుకోవాల్సిన విషయం. రాబోయే రాజకీయ వీరశేఖర్ గారు, ముఖ్యంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో చూసాం మనం, రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా మహిళలకు ఇచ్చే గౌరవం గురించి మాట్లాడతారు, ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు. కానీ సినిమాల్లో కాస్టింగ్ కౌచ్ ఎలా ఉందో రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ అలాగే ఉందనే విమర్శలు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. ఎందుకంటే మహిళలపై ఈ మధ్యకాలంలో బయటకు వస్తున్న విషయాలు చూస్తే రాజకీయాల్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మహిళలు ఎదగాలంటే సీనియర్ నాయకులకో లేకపోతే ఇంకొకరికో కొంత లొంగి ఉండాలి అన్నట్టుగా పరిస్థితి మారిపోయిందనే విమర్శలపై మీరు ఎలా స్పందిస్తారు? పొరపాటు కాస్టింగ్ కౌచ్ వేరు, కలిసి సహజీవనం చేయడం వేరు. ఒక వ్యక్తి రాజకీయంగా ఎదుగుతున్నాడు, అతను పెట్టుకుని తను ఏదైనా సంపాదించుకోవాలనో లేకపోతే తను కూడా ఒక మంచి పొజిషన్ లో రావాలనో కలిసి సహజీవనం చేసిన పరిస్థితి ఇక్కడ. కానీ కాస్టింగ్ కౌచ్ అంటే తనకు ఏదైనా అవకాశం ఇస్తాడని చెప్పి ఒకసారి రెండుసార్లు అతను యొక్క ప్రోద్బలంతో, అతని యొక్క బలవంతంతో
అతను లొంగిపోయిన పరిస్థితి కాస్టింగ్ కౌచ్ అంట. దానికి దీనికి పూర్తి డిఫరెంట్ ఉంది. డిఫరెంట్ ఉన్నా ఇలాంటి ఇంచుమించుగా పరిస్థితి అలాగే అదే ఉంది కిరణ్ పరిస్థితి అనేది నేను చెప్తున్నది. కాస్టింగ్ కౌచ్ అనేది డిఫరెంట్ వే అయినా కూడా రాజకీయాలకి దీనికి కొంతవరకు ఏంటంటే మేము మీకు ఏదో ఇస్తాము, లేకపోతే మా ద్వారా మీకు లబ్ధి పొందేలా చేస్తాము అంటూ కూడా లొంగ తీసుకుంటున్నారు మహిళలని ఆరోపణలు ఉన్నాయి రాజకీయ నాయకుల మీద కూడా. సార్ చెప్పండి సార్, మీ వాయిస్ రావడం లేదు. వచ్చిండేది అని చెప్పి అనుకుంటా ఉన్నాం. కాస్టింగ్ కౌచ్ వేరు, అది తాత్కాలిక ప్రయోజనాల కోసం వాళ్ళని వాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదో అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పటం, తర్వాత వాళ్ళిద్దరు ఎవరు తెర మీద కనిపించరు. కానీ వీళ్ళ రిలేషన్షిప్ అనేది ఇందులో విజయసాయి రెడ్డి గారి కానీ వీళ్ళు కానీ కిరణ్ రాయల్ కానీ జానీ మాస్టర్ కానీ వీళ్ళతో కలిసి ఉంటూ సహజంగా వీళ్ళతో పాటే పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వీళ్ళని రాజకీయంగా అణగదొక్కాలని ఎవరైతే ప్రతిపక్షమో లేకపోతే ఇంకెవరో అధికార పక్షమో అస్మిదీలో తస్మిదీలో వాళ్ళకు సపోర్ట్ చేసి వాళ్ళు ఏమన్నా ప్రోద్బలంతో వీళ్ళని చేసే అవకాశాలు కూడా ఇందులో ఉంటాయి. రాజకీయంగా అణగదొక్కే ప్రక్రియలో ఇలాంటి వర్తమాన నాయకులు, ఇలాంటి పరిస్థితి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చే నాయకులు ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పొచ్చు. అంతేగాని పూర్తిగా కాస్టింగ్ కౌచ్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కాస్టింగ్ కౌచ్ అనేది సినిమాల్లో ఒక అవకాశం కోసం అవకాశం ఇస్తా అంటే తనకు కావాల్సిన అవసరాన్ని వాడుకొని వదిలేసేయటం, వాళ్ళిద్దరు ఎక్కడ తెర మీద కనిపించరు. కానీ వీళ్ళు కలిసి ఉండే వాళ్ళని వాళ్ళతో ప్రతి రాజకీయ పార్టీకి నాయకుడికి పబ్లిక్ లో తిరిగే వాళ్ళకి వాళ్ళతో పాటు అనేక మందితో సత్సంబంధాలు ఉంటాయి, మాట్లాడుతూ ఉంటారు, సమస్యల పరిష్కారానికి దగ్గరకు వస్తూ ఉంటారు. ఇట్లాంటి వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా సంబంధాలు అంటగట్టేసి మీరు అంతా ఫోటో దిగారు, లేకపోతే అంతా కలిసి ఉన్నారు, లేకపోతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూలు తీసుకొని వీళ్ళ మీద నెగిటివ్ గా ప్రచారం చేసి అట్లాగే అక్కడ ఎగ్జిస్టింగ్ గా ఎవరైతే నాయకత్వం వహించాలనుకుంటున్నారో అక్కడ ఎవరైతే లాభపడాలనుకుంటున్నారో వాళ్ళు చేసిన కుట్రల్లో ఈ భాగం కావచ్చు అని చెప్పి అనుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాజకీయ పార్టీలన్నిటికీ అట్లాగే ఈ కొత్త తరంగా తన పార్టీలోని తన వైపు ఉన్న తన కోసం పనిచేసిన ఒక కార్యకర్తని పూర్తిగా పక్కన పెట్టేసేయటం అనేది ఇంతకు ముందు మనం ఎప్పుడు చూడలేదు. వైసీపీలో ఎట్లాంటి ఘోరాతి ఘోరంగా గోరంట్ల మాధవ్ గాని అంబటి రాంబాబు గాని ప్రజలు ఈసడించుకునే పరిస్థితి కల్పించిన పరిస్థితుల్లో కూడా అట్లాంటి వాళ్ళని కూడా వైసీపీ సపోర్ట్ చేసుకుంటా వచ్చింది. టీడీపీలో కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవ్వరూ వాళ్ళ పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని రైట్. వీరసాగర్ గారు టైం తక్కువ ఉంది, మిగతా గెస్ట్లు కూడా తీసుకుందాం. రాజకీయానికి ఒక నూతన మలుపుకి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. దానివల్ల మనకు టైం తక్కువ ఉంది, మనం మాట్లాడదామండి ఇంకాను. రైట్. రామకృష్ణ గారు ప్రధానంగా ఒక మహిళ బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, లేకపోతే నన్ను మోసం చేశారు అని చెప్తుంటే ఇప్పటి వరకు కిరణ్ రాయల్ మీద పర్టికులర్గా యాక్షన్ తీసుకోలేదు. అదే ఒక సామాన్యుడి విషయంలో అయితే ఈపాటికి అరెస్ట్ చేయడం లేకపోతే హడావుడి చేయడం అనేది జరిగి ఉండేది. ఒక రాజకీయ అండతోనే కొంతవరకు ఈ రాజకీయ నాయకుల్ని పక్కన పెడుతున్నారనే విమర్శలపై మీరేమంటారు? వాస్తవంగా ఇందాక రామారావు గారు వైసీపీ నుంచి మాట్లాడుతూ చిన్న విషయం చెప్పారు, అన్ని ఒక ఘాటన కట్టేయద్దు, అసలు ఆయన జస్ట్ కార్యక్రమాలకు అటెండ్ అవ్వద్దన్నారు కానీ ఏమి చర్య తీసుకోలేదు, ఇలాంటి విషయాలు ఆయన అన్ని విషయాలు సమర్థించుకుంటూ మాట్లాడారు. అది వైసీపీ శిక్షణ. ఎందుకంటే పెద్దలందరూ చెప్పారు, వాళ్ళు అంబటి రాంబాబు గారు లేకపోతే ఇంకొక గంట అరగంట లేకపోతే ఉత్తరాంధ్ర సహదేవనం ఇవన్నీ అంశాలని కూడా విజయసాయి రెడ్డి గారు అన్ని ప్రస్తావించారు. నిజంగా వీటిలో క్రిమినల్ చర్యలు అయినప్పటికీ కూడా లేదా మిస్బిహేవ్ అయినప్పటికీ కూడా రాంగ్ అయినప్పటికీ కూడా వైసీపీ అనేటువంటిది వాళ్ళకు ప్రమోషన్ ఇచ్చిన తప్పితే వాళ్ళు ఎటువంటి చర్యలు కానీ కనీసం కూడా వాళ్ళకి మందలించిన పాపని కూడా పోలేదు. కాబట్టి వైసీపీ విషయంలో నంగనాథ్ కబుర్లు చెప్పడానికి సరిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా విషయానికి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా
తూచా తప్పకుండా విషయం ఎంతవరకు ఉందో అంతవరకు కట్ చేసి ఖచ్చితంగా దాని విషయాన్ని చూసేటువంటి తత్వం అది. చాలా స్పష్టత, చాలా సునిశ్చితత్వం కలిగినటువంటి జవాబుదారీతనం కలిగినటువంటి నాయకులు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వచ్చిన ఆరోపణలను బేస్ చేసుకుని ఆయనని ఆయనని నిందితుడుగానే ఆరోపిస్తూ, నిరూపిస్తూ లేదా భావిస్తూ తప్పు చేసినట్టు కానీ చేయనట్టు కానీ భావించకుండా ఆయనని నిరూపితం అయిన తర్వాత మిగతా చర్యలు ఉంటాయనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన విశ్లేషకులు కానీ మిగతా వాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్పారు. మీరు ఏమని, పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించేది లేదు లేదు లేదు. ఏంటంటే దాని వల్ల చాలా క్లోజ్ అయినప్పటికీ కూడా అలాంటి విషయం జరిగినప్పుడు ఆయన కూడా ఇలాగే చెప్పారు. కిరణ్ రాయల్ వ్యక్తి లేదా కిరణ్ రాయల్ గారి అధికార ప్రతినిధిగా ఉండి పార్టీకి సంబంధించి బలమైనటువంటి వాయిస్, చాలా కష్టంతో చాలా అగ్రెసివ్ వాయిస్ ఇచ్చినటువంటి పర్సన్. అయినా కానీ ఆయన సానుభూతి ఏం చూపించలేదు. అలాగే జడ్జి చేసి మీకు తప్పు చేశారని చర్య తీసుకోవడానికి కుదరదు. ఎందుకు అంటే ఆరోపణలు అనేటువంటివి చట్టం ముందు నిరూపితం అయ్యే వరకు కూడా మిగతా అన్ని కూడా ప్రిడిక్షన్సే. మీరు ఒక వీడియోని నమ్ముతారు ఇది కరెక్ట్ అని, నేను నమ్మను ఇది కరెక్ట్ కాదని. ఇది చేయాల్సింది చట్టం. చట్టమైనటువంటి అంశాల ఆధారంగా చేసుకుని ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు అని చెప్తుంది. ఆయన రిజల్ట్ ఆధారం తీసుకుని చర్యలైనా లేకపోతే మళ్ళీ తీసుకోవడమైనా ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు లేదా ఎవరు దోషత్వం ఎవరి తప్పు ఎంతవరకు ఉంది దాన్ని బేస్ చేసుకుని ఏదైనా జరుగుతుంది. ఏదేమైనా రామకృష్ణ గారు, మొత్తానికి అయితే కిరణ్ రాయల్ వ్యవహారంలో అయితే లక్ష్మీది డ్యామేజ్ జరిగిందా లేకపోతే కిరణ్ రాయల్కి డ్యామేజ్ జరిగిందా అనే విషయం పక్కన పెడితే జనసేన పార్టీ కూడా డ్యామేజ్ అయింది అనే మాటలో వాస్తవం ఉందంటారా? అస్సలు జనసేన పార్టీ నిప్పులాంటి పార్టీ అండి, నిప్పుకు చెరపట్టదు అన్నది ఎంత వాస్తవమో మా పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా అలా పట్టలేరు. బికాజ్ ఆఫ్ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మహిళల విషయంలో ఏమాత్రం తేడా వస్తే తోడుస్తారు. రైట్, అందులో తేడా లేదు. రైట్. ఫైనల్గా రామారావు గారు మీరేం చెప్తారు ఈ వ్యవహారం గురించి? మొత్తంగా చూస్తే రాజకీయాల్లో ఈ మధ్య ఈ విమర్శలు వస్తూ ఉన్నాయి రాజకీయ నాయకుల మీద. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం కూడా అధికార పార్టీలోనే ఉంటుంది కనుక వాళ్ళు సరైన చర్యలు తీసుకోవడానికి దాన్ని విమర్శలు వస్తున్నాయి. దీని ఫైనల్గా మీరేం చెప్తారు? మనకు టైం తక్కువ ఉంది. ఇక్కడ ఒక అంశం అండి, రాజకీయ నాయకుల మీద చేసేటటువంటి అన్ని విమర్శల మీద మనం చూస్తూ ఉంటే దాని యొక్క ఎంక్వైరీ చేసి విచారణ చేసి నిజంగా కనుక ఎవరైతే బాధ్యత వహించాల్సిన వ్యక్తులను శిక్షించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మహిళల పట్ల. అట్లాగా ఆ మహిళలు కూడా ముందుకు రావాలి ధైర్యంగా. మాకు ఇట్లా జరిగిందనేటువంటి దాన్ని ఎవిడెన్స్ పూర్తిగా ఇప్పుడు ఈ లక్ష్మి గారి మాదిరిగా ధైర్యంగా రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ ఏం చేద్దాం, మహిళలు శక్తిహీనులు కాబట్టి కొన్ని అంశాల్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది మనకు అర్థమవుతోంది. ఏది ఏమైనా సరే రాజకీయ రంగంలో వచ్చినటువంటి విమర్శల మీద ఆయా వ్యక్తులు ఖచ్చితంగా తమ యొక్క సత్యతను నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఉండేటువంటి వ్యక్తులు, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం కాబట్టి ప్రజలు వాళ్ళ యొక్క సత్యతను వారు నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానికి రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితత్వాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. రైట్, థ్యాంక్ యూ రామారావు గారు, అలాగే వీరశేఖరరావు గారు, రామకృష్ణ గారు, అలాగే సురేంద్ర నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.